ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోయి అమృతంలాగా అనిపించే డబుల్ కా మీఠా రెసిపీ నా స్టైల్లో మీకోసం. బ్రెడ్‌తో చేసే ఈ స్వీట్ ఎందుకో ఎన్నిసార్లు చేసినా అసలు బోర్ అనిపించదు. చాలా ఫాస్ట్‌గా చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం షుగర్ పాకాన్ని తయారు చేసుకోవాలి. ఈ పాకం తయారు చేయడానికి షుగర్‌ని నేను వాటర్ తాగే గ్లాస్ మెజర్‌మెంట్‌కి తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ అంచు వరకు నేను షుగర్ తీసుకున్నాను. ఇలా వేసుకుంటే షుగర్ పాకం కరెక్ట్‌గా వస్తుంది. షుగర్‌ని పాకం పట్టడం కోసం ఒక గిన్నెలో వేసి షుగర్ 1 గ్లాస్ కొలత అయితే నీళ్లు అర గ్లాసు. ఇలా కొలత ప్రకారం పాకం చేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పక్కాగా కొలతలతో చేసుకుంటే అసలు వంటరానోళ్ళు కూడా ఈ స్వీట్ని బ్రహ్మాండంగా చేసేయచ్చు. గరిట పట్టుకుని తిప్పలేదనుకోండి పాకం అడుగంటి వాసన మారిపోయి రుచి కూడా మారిపోతుంది. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, పండగో పబ్బమో ఏదైనా సరే ఈ స్వీట్ని ఫాస్ట్గా చేసి సర్వ్ చేయొచ్చు. ఈ డబుల్ కా మీఠా రెసిపీ అందరి ఇళ్లలోనే చేస్తూ ఉంటారు. ఇది ఎంతమందికి ఫేవరెట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. పంచదార బాగా కరిగి పాకం రెడీ అయ్యింది. పాకం ఎలా ఉండాలి అనేది ఒక్కసారి చూడండి. ఇలా ఉంది అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో కాస్తంత ఇలాచీ యాడ్ చేసుకోవాలి. యాలకుల్ని కచ్చాపచ్చగా దంచి పాకం చల్లారుతున్నప్పుడు వేసామనుకోండి మంచిగా స్మెల్ వస్తుంది. ఈ పంచదార పాకం చల్లారినా గట్టిపడకూడదు. అలా గట్టిపడిందంటే స్వీట్కి పనికిరాదు. పాకం ఇలా ఉంటేనే స్వీట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు బ్రెడ్ని రోస్ట్ చేసుకోవడానికి ఒక బౌల్లో 250 గ్రామ్స్ వనస్పతి అంటే డాల్డా తీసుకుంటున్నాను. డాల్డా బదులు నేతిలో కూడా బ్రెడ్ని వేయించవచ్చు, కానీ ఇలా చేస్తేనే స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. స్టవ్ని హీట్ చేసి డాల్డా కరిగించుకొని ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్యాన్లోకి 2 గ్లాసుల మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఈ పాలు మనం బ్రెడ్ని డిప్ చేయడానికి ఉపయోగిస్తాము. ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి. నాకైతే ఈ స్వీట్ చేయడానికి 8 బ్రెడ్ స్లైసెస్ అవసరమయ్యాయి. బ్రెడ్కి 4 సైడ్స్ కట్ చేసి మిడిల్ పార్ట్ని మాత్రమే రోస్ట్ చేయొచ్చు, కానీ నేను బ్రెడ్ని ఫుల్గా వాడుతున్నాను. బ్రెడ్ని ఈ డాల్డాలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మనం ఇలా వేయించుకోవడం వల్ల బ్రెడ్ అనేది బాగా రోస్ట్ అవుతుంది. బ్రెడ్ని ఇలా రోస్ట్ చేస్తూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది. ఈ కమ్మటి వాసన మన గడప దాటి 4 ఇళ్లకు చేరిందనుకోండి, మన ఇంట్లో ఏవో పెద్ద పెద్ద వంటలే చేస్తున్నాం అనుకుంటారు. అంత బాగుంటుంది మరి డాల్డాలో బ్రెడ్ వేపుతున్నప్పుడు వచ్చే వాసన. బ్రెడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన బ్రెడ్ స్లైస్ని కాచి చల్లార్చి ఒక గిన్నెలోకి తీసిన పాలున్నాయి కదా, ఆ పాలల్లో ఈ బ్రెడ్ స్లైస్ని బాగా ముంచి తీయాలి. బ్రెడ్ని బాగా వేయించాం కాబట్టి పాలల్లో వేయగానే విరిగిపోవడం అలా జరగదు. అదే పచ్చి పచ్చిగా వేస్తే వెంటనే కరిగిపోయి విరిగిపోతుంది. పాలల్లో ముంచిన బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం లెక్క ప్రకారం తీసుకున్న 8 బ్రెడ్ స్లైసెస్ని కూడా డాల్డాలో ఇలా ముంచి బాగా వేయించి ఎర్రని రంగు వచ్చాక వాటిని తీసి పాలల్లో ముంచుకొని ఇలా తీసిన బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూస్తే ఇలాగే తినేయాలనిపిస్తుంది, కానీ కాస్త వెయిట్ చేయాలి. ఈ స్వీట్లో నెక్స్ట్ హైలైట్ డ్రై ఫ్రూట్సేనండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా వేస్తే స్వీట్ అంతా కూడా డ్రై ఫ్రూట్సే కనిపిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేయడం కోసం నేను 3 స్పూన్ల ఘీ తీసుకుంటున్నాను. ఘీ కాస్త కరిగిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం, ఇంకా చిన్నగా కట్ చేసిన పిస్తా పీసెస్, క్యాజు పీసెస్, అలాగే కిస్మిస్ను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే తినేటప్పుడు అంత క్రంచీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకంలో మనం వేయించి తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్కి పంచదార పాకం బాగా అంటేలాగా కలుపుకోవాలి. స్వీట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు వేయించి చల్లార్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బాగా ఇష్టపడే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, బయట నుంచి స్వీట్ తీసుకురాకుండా మీరే ఇలా ప్రిపేర్ చేయండి. చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. అసలు స్వీట్ వద్దు అన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ పెట్టారనుకోండి, లొట్టలు వేసుకుని తింటారు. మనం చేసుకునే వంటలు మనకన్నీ పరిచయమైనవే, కానీ చేసే విధానంలో తేడాలు ఉంటాయి. మరి నా స్టైల్లో చేసే డబుల్ కా మీఠా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.